అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు సాటర్డే రోజు మేము లంచ్లోకి ఏం చేసుకున్నామో చూపిస్తాను. అది ఒకటి కొత్త రెసిపీ నేనే ట్రై చేశాను అనమాట. అది మీకు నచ్చింది చూపిద్దామని అనుకుంటున్నాను. మామూలుగా మన అమ్మ వాళ్ళు చేసినవో లేకపోతే అంటే వీళ్ళు కజిన్స్ చేసినవి వాళ్ళు చెప్తే మనకు తెలుస్తూ ఉంటాయి వంటలు చేసుకుంటుంటాం కదా. కానీ ఇది మాత్రం నేను ఫ్రిడ్జ్లో ఏమున్నాయని చూసాను ఇవాళ. సో ఉన్న వాటితో చేసేద్దామని కొత్తగా ట్రై చేశాను. కానీ టేస్టీగా ఉంది, కొంచెం హెల్దీగా కూడా ఉంది. ఎలా చేశానో హెల్దీగా అని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. రండి చూపిస్తాను. ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ సునీత రెడ్డి వ్లాగ్స్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు అని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూసేయండి. సో ఇంకా మన రెసిపీలోకి వస్తే ఏంటంటే నేను క్యారెట్, మష్రూమ్స్, మెంతికూర ఉన్నాయన్నమాట. అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయి, అందుకే నేను 3 కలిపి ఫ్రై చేద్దామని చేశాను. అన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్సే కదా. ఎవరికన్నా ఆకుకూరలు ఇలా నచ్చకపోతే ఇలా ట్రై చేయండి, వేరే వెజిటేబుల్స్తో చేయడానికి నచ్చుతాయి. ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. అది మష్రూమ్స్, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు. థంబ్నెయిల్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అని పెట్టాను కదా, ఇవే అనమాట. పల్లీలు, సన్ఫ్లవర్ సీడ్స్ కొన్ని, నువ్వులు కొన్ని, ఇవి 3 వేపుకొని పొడి చేసి పెట్టుకొని వేసుకున్నాను అనమాట దాంట్లో. ఇంకా ఇది మెంతి కూర అనమాట. సో ఇవే కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇంకా ఉప్పు, పసుపు, కారం అవి కామన్ ఇంగ్రీడియంట్స్, అవి మ్యాండేటరీ తెలుసు కదా. ఇంకా ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ని కొంచెం వేపుకోవాలన్నమాట. పల్లీలు, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు కొంచెం లైట్గా వేపుకోవాలి. ఫస్ట్ పల్లీలు వేసుకోండి, ఎందుకంటే అవి కొంచెం స్లోగా వేగుతాయి. తర్వాత అవి సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోండి. లాస్ట్లో నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకొని వెంటనే తీసేయండి, సరిపోయిద్ది. ఇవి నువ్వులు. యాక్చువల్గా నేను నువ్వులు ఇంతకు ముందే వేపి పెట్టుకొని ఉన్నాను ఒక డబ్బా, సో వెంటనే తీసేసాను అనమాట. అవి 3 వేపుకున్న తర్వాత ఇట్లా కొంచెం పొడి చేసి పెట్టుకోండి. అంటే కొంచెమే వేసాను కదా నేను, అందుకే దంచుతున్నాను అనమాట, మిక్సీలో పడదనేసి. మామూలుగా ఇది పొడి అంటే రెగ్యులర్గా ఏపుల్లో వేసుకుంటే ఇంకా మంచిది. సో ముందే చేసి పెట్టుకుంటే ఒక 10 days 15 days కలా ఇంకా మంచిగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏం పర్వాలేదు. సో ఇంత పొడి అయిందనమాట. ఇంకా అది పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఫ్రై కోసం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇంక ఇది మామూలు తాలింపులాగే కొంచెం ఆయిల్ మరిగాక కొంచెం తాలింపు గింజలు, జీలకర్ర అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు గింజలు చిటపట అంటున్నప్పుడు కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి వేసుకొని బాగా వేపుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే కొంచెం పసుపు, ఉప్పు వేసి కలుపుకోండి. ఉప్పు ఇప్పుడు వేస్తే కొంచెం ఆనియన్స్ త్వరగా వేగుతాయి, కానీ ఉప్పు ఎంత వీలైతే అంత తక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి. యాక్చువల్గా నేను విన్నానండి, ఇది సాల్ట్ కిల్స్ అని ఒక బుక్ ఉందన్నమాట. దాంట్లో రాసింది ఒక మనిషి రోజుకి 5 grams సాల్టే తినాలన్నమాట, దానికన్నా ఎక్కువ తినకూడదు అనేసి. దానిలో చాలా రాశారు. యాక్చువల్గా సాల్ట్ ఎక్కువ తింటే ఎన్ని నష్టాలు ఉన్నాయి, ఏం జరిగిద్ది అదంతా. సో సాల్ట్ అంత మంచిది కాదు, ఎంత వీలైతే అంత తక్కువ తినండి. ఇవి ఇంకా ఆనియన్స్ అవి పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత కొంచెం ఇంకా క్యారెట్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి క్యారెట్ కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా వేగుతాయి. తురుమైనా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. నేనైతే కొన్నే ఉన్నాయన్నమాట, అందుకే కట్ చేశాను. ఇంకా ఇవంతా బాగా కలుపుకోవాలి. యాక్చువల్గా క్యారెట్ ఫస్ట్ వేయండి, ఎందుకంటే అది కొంచెం టైం పట్టిద్ది ఆగడానికి. సో ఇది క్యారెట్ కొంచెం మగ్గాలంటే తొందరగా కొంచెం మూత పెట్టేసి త్వరగా మగ్గిద్ది. సో క్యారెట్ కొంచెం మగ్గింది అనిపించిన తర్వాత ఒక 2 minutes 3 minutes టైం తర్వాత అంతే. ఇంకా ఈ మష్రూమ్స్ చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. మష్రూమ్ కర్రీ అంటే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేదాన్ని నేను. ఇప్పుడు అంత ప్యూర్గా రావట్లేదు మష్రూమ్స్, అంత టేస్టీగా ఉండట్లేదు, కానీ ఓకే బాగానే ఉంటాయి చేసుకుంటే.
ఇంక ఇవి కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. యాక్చువల్గా మష్రూమ్స్ కొంచెం సేపు తర్వాత వాటర్ బయటికి రావడం చూస్తాము. కొంచెంసేపు వేగిన తర్వాత వాటర్ అదంతా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకో 2-3 మినిట్స్ అలా మగ్గితే ఇంక సరిపోతుంది అనమాట. ఇది త్వరగా మగ్గాలంటే మూత పెట్టేసుకోండి అంతే. ఇప్పుడు చూస్తే కొంచెం అట్లా వాటర్ వస్తున్నట్టు బయటికి అలా తెలిసిద్ది అనమాట కొంచెం ఒక 3 మినిట్స్ తర్వాత. ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా మెంతికూర ఉంది కదా, ఇది శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ముందే. సో కడిగి పెట్టుకున్న మెంతికూర ఇంకా దీనిలో వేయడమే. లాస్ట్ మెంతికూర వేసుకోండి, ఎందుకంటే ఆ ఆకుకూరలు త్వరగా మగ్గుతాయి కదా, సో అందుకు. సో మెంతికూర వేసిన తర్వాత ఇంకా దీన్ని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కూర అంతా. మెంతికూర త్వరగానే మగ్గిపోతుంది, ఒక 3-4 మినిట్స్ అంతే. తర్వాత కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, తెలుస్తుంది. సో ఇప్పుడు ఉంది కదా, ఇట్లా ఇంకో 2 మినిట్స్ ఉంటే ఇంక సరే పూర్తిగా మగ్గిపోతుంది. ఇంకా మూత పెట్టుకుంటా కలబెట్టుకుంటా అంటే త్వరగా మగ్గిపోతుంది, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇంకా మగ్గిపోయిందనమాట. ఇంక దీన్ని ఒకసారి కలుపుకోవాలంటే ఇది కింద ఏమీ అంటుకోకుండా వాటర్ లేకుండా ప్యాన్కి తెలుస్తుంది కదా, సో ఈ స్టేజ్లో అనమాట. కొంచెం ఇంకా అన్నీ ఉడికినాయి, అన్నీ లైక్ క్యారెట్, ఆకుకూర అవన్నీ మష్రూమ్స్ అన్నీ కరెక్ట్గా మగ్గినాయి అనేసి అనమాట. ఇంకా అప్పుడు కొంచెం కారపొడి వేసుకోండి, అది మీ ఇష్టం, మీకు కారాన్ని బట్టి వేసుకోండి. కారం కూడా ఎంత తక్కువ తింటే అంత మంచిది. సో నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను, చూసి వేసుకుంటానమాట, ఒకేసారి వేయొచ్చా లేదా అని. అందుకే 2 టైమ్స్ వేసా, కానీ 1/2 టేబుల్ స్పూన్ అది అంతే. ఇంకా అది కొంచెం కూరకంతా పట్టేలాగా కారం కలుపుకోవాలి. ఇది ఫస్ట్ కారం వేసి దీన్ని కొంచెం ఒక 2-3 మినిట్స్ కూరకంతా పట్టేలాగా ఉంచి ఒక 2 మినిట్స్ అంతే. దాని తర్వాత ఇది ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదండి, పల్లీలది, నువ్వులది, సన్ఫ్లవర్ సీడ్స్ది, అది ఆ పొడి అందులో వేసుకొని కలుపుకోవాలి కూర అంతా కలిసేలాగా. అది చాలా రుచిగా ఉండిద్ది అసలు. ఆ పొడి ఏ ఫ్రైలో అయినా వాడుకోవచ్చు, బాగుంటుంది. మామూలుగా ఓన్లీ కారం, ఉప్పు, లేదంటే కొంతమంది కొబ్బరి కారం అని వేస్తుంటారు. సో వాటికన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు కారం సరిపోయిందా లేదా అని టేస్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ. అంటే పర్వాలేదు, అంతా సరిపోయింది. ఉప్పు కొంచెం తగ్గినట్టు అనిపించింది, కానీ నేను ఉప్పు కావాలని కొంచెం లైట్గా రోజు కొంచెం తగ్గిస్తున్నాను అనమాట. ఇంకా అలవాటు అయిద్దిలే అనేసి. పర్వాలేదు, మరీ ఏం తక్కువ కాదు. ఇంకా అలా అలవాటు అయిపోతే ఏం అనిపించదు, తగ్గినట్టు ఏం అనిపించదు ఉప్పు. ఇంకా ఫైనల్గా ఇదన్నమాట కూర. అంటే 2 మనుషులకే కదా, కొంచెం తక్కువే చేసుకున్నాను. ఇంకా ఫైనల్గా ఇంకా అయిపోయిందనమాట, ఇంకా తీసేసుకోవడమే. ఇంకా అది ఫ్రై లాగా ఉంది కదా, సో పప్పు కూడా చేస్తే బాగుంటుంది దానిలోకి అని పప్పు చేసుకున్నాను, టమాటా పప్పు. ఇది అందరికీ తెలిసిన రెసిపీనే, ఇందులో ఏమీ కొత్త ఏం లేదు. కాకపోతే నేను కొంచెం టమాటాలు ఎక్కువ వేసాను అనమాట, బాగుంటుంది టమాటాలు ఎక్కువ వేస్తే పప్పులో. ఇందులో ఇంకా అంటే 3 పెద్ద సైజు టమోటాలే వేసాను అనమాట. ఇంక కొంచెం చింతపండు, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. లాస్ట్లో ఆయిల్ వేసాను, ఎందుకంటే నాకు కరెక్ట్గా వాటర్ ఇన్ని పొయ్యాలని తెలియదు అనమాట. కొంచెం ఎక్కువే పోసుకుంటాను, కానీ ఎక్కువ పోసినప్పుడు ఏంటంటే విజిల్ వచ్చినప్పుడు బయటకు వచ్చేసిద్ది వాటరు. సో అలా రాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ వేసుకున్నామంటే వాటర్ బయటికి రాకుండా ఉంటాయి. ఇంకా ఇది ఉడికిపోయింది. ఉడికిన తర్వాత దీన్ని ఇలా ఎనుపుకోవడమే. పప్పు గుత్తితో అయితే కొంచెం లేట్ అయిద్దని నేను ఇక్కడ ఇది మజ్జిగది అనమాట, మజ్జిగ చేసుకునేది. ఇది సామాన్లు కొనే దగ్గర కొన్నాను, చూస్తే బాగుంది, ఈజీగా ఉంది అనేసి. ఇది చాలా త్వరగా మెదిగిపోయిద్ది అనమాట దీంతో అయితే. ఇంకా అది జస్ట్ ఇంకా తాలింపు పెట్టుకోవడమే. నార్మల్గా తాలింపు అందరికి తెలిసిందే, ఇందులో కొత్త ఏం లేదు. ఈ తాలింపు గింజలు, జీలకర్ర, ఇది ఎండుమిర్చి, ఇంకా చిన్నుల్లిపాయ. ఎండుమిర్చి, చిన్నుల్లిపాయ పప్పులో తాలింపులో ఈ భలే ఉంటాయి కదా తినేటప్పుడు, నాకు చాలా ఇష్టం, అందుకే కొంచెం ఎక్కువ వేసుకుంటాను.
సో కరివేపాకు ఇది యాక్చువల్గా ఆ కూరలో వేద్దామని అనుకున్నాను అనమాట, తీసి పెట్టాను. కానీ అందులో మర్చిపోయి ఇందులో వేసాను, నేను అందులో మర్చిపోయాను వేయడం. మీరు వేసుకోండి ముందు కూరలో. ఇది ఇంకా ఫైనల్గా ఇంకా తాలింపు పప్పులో కలిపేశాను. యాక్చువల్గా తాలింపు కలిపి వేసిన తర్వాత నేను ఉప్పు కారం పసుపు వేసుకుంటానమాట లాస్ట్లో ఉడికేటప్పుడు. ఎందుకంటే ముందే కుక్కర్లో ఉడికేటప్పుడు వేసామంటే అదే టమోటా పచ్చిమిర్చి వేసాం కదా, చింతపండు ఆ టైంలోనే వేస్తారు చాలామంది. ఆ టైంలో వేస్తే ఏంటంటే ఎక్కువ పట్టిద్ది అనమాట, ఉప్పు కారం అవి ఎక్కువ పడతాయి అప్పుడు వేస్తే. సో లాస్ట్లో వేసుకున్నాం అనుకోండి ఎక్కువ పట్టవు, కొంచెం తగ్గించినట్టు ఉంటుంది కదా, అందుకే లాస్ట్లో వేసుకుంటాను నేను. ఇంక ఇదంతా కొంచెం సాల్టు ఆ కారం కొంచెం పప్పుకు పట్టేదాకా ఒక 5 మినిట్స్ బాగా మరగనివ్వాలి. అదే ఉడుకుబట్టిద్దిగా పప్పు, అట్లా ఉడుకుబట్టనివ్వాలన్నమాట. దాని తర్వాత ఇంకా లాస్ట్లో కొంచెం ఇంగు వేస్తానమాట. ఇంగు వేస్తే పప్పులో కొంచెం టేస్టీగా బాగుంటుంది, ఆ అరోమా కూడా స్మెల్ అది బాగుంటుంది. సో కొంచెం ఎంత చిటికెడు ఇంగువ అంటారు కదా, అట్లా చిటికెడు వేస్తాను లాస్ట్లో. పప్పు అదంతా కలిపేసి దీని మీద మూత పెట్టేస్తే అది ఉడుకుబట్టిద్ది అనమాట. పప్పు బాగా ఉడుకుబట్టిన తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత తీసి మూత కొంచెం ఇంగు వేయాలన్నాను కదా, అప్పుడు ఇంగు వేస్తాను లాస్ట్లో. ఇంక దీన్ని ఇంగు వేసిన తర్వాత జస్ట్ ఇంక 2-3 మినిట్స్ ఉంచేసి దించేసేయడమే. ఇంకా అంతే, టేస్టీగా ఉండే టమాటా పప్పు రెడీ అనమాట. ఏం లేదు, మీరు రోజు వేసుకునే టమోటాల కన్నా ఒక్క టమోటా ఎక్కువ వేసి చూడండి ఈసారి, టమోటా పప్పులో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవాళకి ఇదే నా వీడియో. నా లంచ్ రెసిపీస్ మీకు నచ్చాయనిపిస్తే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మరిన్ని వీడియోస్ చూసేయండి.